చాలా నెలల తర్వాత ఒక హై బడ్జెట్ తెలుగు సినిమా కల్కి 2898 AD విడుదలైంది. నాగ్ అశ్విన్ ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి 2 సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆ 2 విజయవంతమయ్యాయి. ఇప్పుడు కల్కి 2898 AD మూడో సినిమా. ఇది సుమారు 600 కోట్లు పెట్టి తీసినట్లు సమాచారం. ప్రభాస్ తో పాటు లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించారు. ఇక ఈ సినిమా 2 పార్ట్లుగా వస్తుంది. ఇప్పుడు ఈ మొదటి పార్ట్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మహాభారత యుద్ధం ముగింపు దశతో ప్రారంభమవుతుంది. అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి అశ్వత్థామ ప్రయత్నం చేస్తాడు. కానీ సఫలం కాలేడు. అశ్వత్థామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపమిస్తాడు. పశ్చాత్తాపం పొందిన అశ్వత్థామకి కలియుగంలో మళ్లీ కల్కిగా అవతరించబోతున్నాను, ఆ శిశువుని నువ్వే కాపాడాలి అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఇక కలియుగంలో సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ కి అధిపతి. తన కాంప్లెక్స్ లో అతను ఒక ఫర్టిలిటీ ల్యాబ్ ను నడుపుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటాడు. అందరి ఆడవాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు సుమతి అనే ఆమె తనకి కావాల్సిన అమ్మాయి అని అనుకుంటాడు. భైరవ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి అక్కడ మంచి జీవితం గడపాలని కలలు కంటూ కాంప్లెక్స్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క యాస్మిన్ బారి నుండి సుమతిని కాపాడడానికి అశ్వత్థామ బయలుదేరతాడు. శంబాలాలో మరియం ఆమె మనుషులు సుమతి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుమతి గర్భంలో పెరుగుతున్న పిల్లవాడు సామాన్యుడు కాదు, స్వయాన భగవంతుడు అని అంటారు. సుమతిని తీసుకువచ్చి అప్పచెబితే కాంప్లెక్స్ లోకి పర్మనెంట్ గా ఉండి మంచి జీవితం గడపవచ్చు అని చెబితే భైరవ సుమతిని తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరతాడు. భైరవ అశ్వత్థామని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. భైరవ ప్రయత్నం ఫలించిందా? అశ్వత్థామ మహాభారత యుద్ధమైన తర్వాత కృష్ణుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి సుమతి గర్భంలో పెరుగుతున్న బిడ్డని కాపాడగలిగాడా? శంబాలాలో ప్రజలు ఎందుకు సుమతి కోసం ఎదురు చూస్తున్నారు? యాస్మిన్ తన కలలు కన్నా కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగాడా? చివరికి ఏమైంది తెలియాలి అంటే కల్కి 2898 AD సినిమా చూడండి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మాత్రం అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. అతను తన హావభావాలతో, గంభీరమైన మాటలతో, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అతనే సినిమాకి హైలైట్. ప్రభాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయినా అతను కనిపించేది తక్కువే అని చెప్పాలి. అతని పాత్ర కొంచెం సీరియస్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. మరి రెండో భాగంలో అతని పాత్ర బాగుంటుందేమో ఎదురు చూడాలి. కమల్ హాసన్ కేవలం 2 సన్నివేశాల్లో కనబడతారు. క్లైమాక్స్లో ఒరిజినల్ కమల్ హాసన్గా కనబడతారు. దీపికా పదుకోన్ సుమతిగా బాగా చేసింది. శోభన, రాజేంద్ర ప్రసాద్ ఇంకా చాలా మంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లను కేవలం వినోదం కోసం పెట్టినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్లు కూడా కనబడతారు. దిశా పటానిని ఎందుకు ఈ సినిమాలో తీసుకున్నారో అర్థం కాదు. ఆమె పాత్ర టోటల్ వేస్ట్ అనే చెప్పాలి. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం బాగుంది. అలాగే ఛాయాగ్రహణం చాలా బాగుంది. చివరిగా కల్కి 2898 AD సినిమా మొదటి సగం నత్తనడకలా సాగినా రెండో సగం బాగుంటుంది. అమితాబ్ బచ్చన్ తన నటనతో ఆకట్టుకున్నారు. అతనే ఈ సినిమాకి హైలైట్. సినిమాలో గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. చివరి అరగంట సినిమా మాత్రం చాలా బాగుంటుంది.